ఈరోజు కూడా టిఫిన్ ఇడ్లీ అండ్ చట్నీ. ఇంకా కర్రీ అయితే గోబీ టమాటా కర్రీ ప్రిపేర్ చేసా. అంట్లు తోమడం కూడా అయిపోయింది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు అయితే టిఫిన్ కూడా తినడం అయిపోయింది అనమాట. ఈయన కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారు. కొంచెం పనిలో పడి ఉదయం నుండి ఫోన్ అయితే పట్టుకోలేదు. ఈయనకి కర్రీ చేసి ఇంకా బాక్స్ ఇచ్చి పంపించేశాను. ఇంక ఈ నెల్లంగానే పని చేసేసుకొని ఇదిగోండి ఫ్రెష్ అయ్యి కూడా కూర్చున్నా. కాకపోతే రిక్కీ గారు మాత్రం ఇంకా నిద్రపోతుండు. అంటే ఉదయం లేచాడులే కానీ కాసేపు ఆడుకొని మళ్ళీ ఇప్పుడైతే నిద్రపోయాడు. మళ్ళీ వాడు లేచాక వాడికైతే స్నానం చేయించాలి. ఇంకా కాలేదు. కొంచెం జలుబు ఇంకా తగ్గలేదు. దగ్గైతే బాగా వస్తుంది వాడికి పాపం. ఇంకా పడుకున్నాడు అనమాట. పడుకున్నప్పుడు కొంచెం ఫ్రీగా ఉంటున్నాడు, లేదంటే చాలా ఇబ్బంది పడుతున్నాడు. చూడాలి ఇంక 2 డేస్ 3 డేస్లో తగ్గితే ఓకే. ఇంకా లేచాక వాడిని ఫ్రెష్ చేసి అప్పుడు ముద్ద పెడితే తింటాడు. అసలు అన్నం కూడా తినట్లేదు. కాకపోతే ఏదో ఒకటి నేనే బలవంతంగా అట్లా కొంచెం ఒక్క ముద్దన్న తినిపిస్తున్నాను. ఇంకా లంచ్కి అయితే గోబీ టమాటా కర్రీ అండ్ రైస్ అంతే. నేను ఇప్పుడు వచ్చారు. టీ పెట్టమంటే టీ పెట్టాను. అండ్ చెక్కలు కూడా ఉన్నాయి కాబట్టి మంచిగా రెండితో ఈ స్నాక్స్ అయిపోతాయి. మా ఆయన గారు అయితే మెడికల్ కిట్ ఓపెన్ చేశారు. ఎందుకు అనుకోవాలండి, ఎందుకంటే ఇంకో 3 డేస్లో మా జర్నీ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. ఈలోపు కొంచెం తలనొప్పి ఇలాంటి టాబ్లెట్స్ ఉంటాయి కదా, మెయిన్ గ్యాస్, తలనొప్పి, వామిటింగ్స్ ఇలాంటి కోసం ఇవన్నీ అనమాట ఉన్నాయా లేదా అని చూసుకుంటున్నారు. ఎందుకంటే బయటకు వెళ్ళి తీసుకొద్దామని. మాక్సిమం అందరింట్లో ఇట్లా అయితే ఉండాలి కన్ఫర్మ్. బ్యాండేజ్లు, పౌడర్, లిక్విడ్, కాటన్, ఇది అన్ని సారడాన్, గ్యాస్, అన్ని రకాల గ్యాస్ టాబ్లెట్. టచ్ దగ్గు వేసేసుకో. ఇది వచ్చి డాట్ సారడాన్ ఒకటే ఉంది. గోకాఫ్ కూడా ఉంది. మా ఆయన మాక్సిమం కాఫ్ కి ఇది యూజ్ చేస్తారు. మా ఆయన జలుబుకి అదేంటిది అబ్బాయి ఉంటది, ఏంటిది జలుబుకి ఏదో ఇలాంటిది తాగుతావు. ఇదే కాదు, ఇంకోటి ఏదో అంటారు, జిందా తెలిస్మా వాడతాడు. ఈయనైతే టాబ్లెట్స్ వేసుకోరు. మాక్సిమం ఈ గోకాఫ్ను జిందా తెలిస్మాలే వాడతారు. ఇదిగోండి ఇంకా ఐ డ్రాప్స్ కూడా జనరల్ గా ఎక్కువ మోషన్స్ కి టాబ్లెట్స్ ఈయన ఒకటి ఇలాంటి మ్యాండేటరీగా ఉంచేసుకుంటాం అనమాట. మెడికల్ షాప్ వాళ్ళు ఎనీ టైం ఫోన్ చేసి ఇస్తా అని చెప్పిన వాళ్ళ నెంబర్ తెచ్చుకున్నప్పుడు వీడు అన్ని కావాల్సింది వీడికి తీస్తా ఉన్నాడు. ఇదిగోండి ప్రెసెంట్ అయితే మేము తీసుకెళ్లాల్సిన టాబ్లెట్స్ అయితే పెట్టుకుంటున్నాము. ఏంటంటే మా ఆయన చెప్తాడు. గ్యాస్ ట్రబుల్, దగ్గు, ఒళ్ళు నొప్పులు, తలనొప్పులు, డాట్. ఇదైతే పారాసిటమాల్ జ్వరానికి. ఇదే మోషన్స్ కాకుండా, ఇది వచ్చేలోపు వామిటింగ్స్ కాకుండా జర్నీ కదా. ఇది వచ్చేలోపు జాయింట్ పెయిన్స్, బాడీ పెయిన్స్. నాకైతే మెయిన్ ఒమికైండ్ ఒకటి, డాట్ ఒకటి, కాఫ్ ఒకటి కావాలి. ఇది కూడా ఈలో కూడా ఒకటి పెడుతున్నా. ఇది యాక్చువల్ డేట్ చూసారా, 1/1/25. అంటే డేట్ అయిపోయింది. ప్రతి ఒక్క దానికి నేను రాసేసుకుంటాను అనమాట. ఎప్పుడో తీసుకున్నా ఇది నేను, ఎప్పుడో తీసుకున్నా డేట్ రాసి చూసేసినామంటే మనం చూడకుండా అయితే దబ్బుకుని నైట్ టైంలో ఏదో గ్యాస్ ట్రబుల్ దబ్బుకుని పొట్లం తీసి పోసేసుకుంటాం. ఆల్రెడీ ఇది ఎక్స్పైర్ డేట్ అయిపోయి కూడా 1 month అయిపోతుంది. ఇది వాడకూడదు. డేట్ రాసుకోవడం వల్ల ఇట్లా లాంగ్ లైవ్ వాటి మీద డేట్ రాసుకోవడం వల్ల యూజ్ చేయకుండా ఉంటాం అనమాట. మాక్సిమం మేము వాడట్లేదు ఈ మధ్య. ఏమీ 2026 దాకా ఉంది అది. వీడన్నీ తీస్తానే ఉన్నాడు, ఖాళీ కూర్చోవడం ఇష్టం లేక. యాక్చువల్లీ ఇప్పుడు తీసుకురామని చెప్పాను. అంటే 2 days నుండి ఆయన తినేస్తున్నాను, తీసుకురామని. మెయిన్ అత్తయ్య గారు వాళ్ళు పెడతా అన్నారులే గానీ, మళ్ళీ ఒకవేళ వాళ్ళు మర్చిపోయినా మన దగ్గర ఉంటాయి కదా టాబ్లెట్స్, ఏమంత బరువు ఉండవు కదా అన్నట్టు పెట్టుకుంటున్నాం మేమైతే. ఈ రోజుల్లో అవును, మెయిన్ అట్లా కూడా కాదులే గానీ ఇప్పుడు ఆ వదిన దగ్గర బ్యాగ్లు ఉంటాయి కాబట్టి వదిన ఇప్పుడు తిరుమల వెళ్దాం అనుకున్నాం. మన గురించి కాదు, జనరల్ గా ఏంటంటే తీసుకో ఇది కూడా తీసుకో. మాక్సిమం ఈ రోజులు ఏంటంటే తల ఒకటి ఉంటుంది ప్రాబ్లం. మహా అయితే ఒకళ్ళు గ్యాస్ ట్రబుల్ వస్తుంది, ఒకటి జర్నీలో తలనొప్పులు, ఒకళ్ళు వాంతులు అట్లా ఉంటాయి అన్నమాట. నాకు మెయిన్ తలనొప్పి, వామిటింగ్స్. గ్యాస్, నాకు గ్యాస్ ఎప్పుడో ఒకసారి. మీకు తలనొప్పి, ఈయనకు తలనొప్పి ప్రతి దానికి వచ్చింది. చిన్నగా అరిసినా కూడా వచ్చింది, ఆయన మాత్రం వరుస్తాడు అంతే. తలనొప్పి, డ్యూటీస్ టైమింగ్స్, నిద్ర తలనొప్పి, గ్యాస్ కూడా తీసిండు. మెయిన్ గా తిరుమల కూడా వాళ్ళకి 1 year లోపే కదా, సో వాళ్ళు అటు వెళ్ళిపోయినా మన దగ్గర ఇది స్పేర్ ఉంటది అనమాట. ఇబ్బంది అవును. ఇలాంటప్పుడు కూడా అక్కడ ఉండదులే ప్రాబ్లం. నార్మల్ గా అట్లా
వాళ్ళు ఒక చోట మనం ఒక చోట ఉన్నప్పుడన్నా ఉంటది. ఇది అమెజాన్ లో తినడం బుక్ చేసి చాలా రేట్ తక్కువ, 150 200 లోపల ఉంది. అవును, ఇట్లా ఒక బాక్స్ యాక్చువల్లీ ఒబిన్ దగ్గర చూసి నేను చెప్తే తీసుకున్నాం. అవును, ఇట్లా ఉండటం వల్ల ఏంటంటే ఎత్తుకోకుండా పోయింది, ఎక్కడ పెట్టాలా గిన్నెలో దుమ్ము పడి చిరాకు. టాబ్లెట్ కూడా స్పేర్ పెట్టుకునే టాబ్లెట్ ఎప్పుడైనా సరే మార్కర్ తో కంపల్సరీ రాసుకోండి. అవును, డేట్ ఎక్స్పైర్ డేట్ ఇప్పుడు నిల్వ తెచ్చి పెట్టా కాబట్టి ఇది ఓల్డ్ది. ఇప్పుడు 2000 ఉన్నాయి కాబట్టి 2026 దాకా వాటి మీద డేట్ రాయాలి. ఇది తొందరగా అయిపోవచ్చింది కాబట్టి దగ్గరకు వచ్చింది కాబట్టి దీని మీద డేట్ రాసుకోవడం వల్ల మనం ముందే రాసాడు అట్లా. రేపైతే మా మ్యారేజ్ యానివర్సరీ. హల్దీ గురించి చెప్పారు, హల్దీ డే అని. అవును, రేపు మ్యారేజ్ యానివర్సరీ కదా, ముందు రోజు హల్దీ జరిగింది. ఇవాళ అయితే హల్దీ అండ్ ఆయనకి ఒడుగు, పెళ్లి కూతురుని చేయడం, పెళ్లి కొడుకుని చేయడం అవన్నీ ఇవాళే జరిగినాయి అనమాట. 2 years కంప్లీట్ చేసేసుకొని 3rd yearలోకి సక్సెస్ఫుల్గా అడుగైతే పెట్టేస్తున్నాము. ఇంకా మా మ్యారేజ్ ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే అడిగారు కదా, ఫొటోస్ అయితే ఇప్పుడు చూపించలే కానీ చిన్న ప్రోమో టైప్ వీడియో అయితే చూపిస్తాను, మాది ఒకసారి చూసేయండి. యాక్చువల్గా అయితే మేము హల్దీ అయితే మా ఇంట్లోనే చేసుకున్నాము, బయట చేసుకోలేదు. ఇప్పుడు ఏంటంటే అందరూ అమ్మాయిది అబ్బాయిది ఒకే దగ్గర ఫంక్షన్ హాల్లో చేసుకుంటున్నారు, కానీ మాలో అలా కాదు. మాకు ఒడుగు ఉందన్నమాట. మార్నింగ్ హల్దీ అయిపోయిన తర్వాత ఒడుగు అనేది చేస్తారు మాకు. ఇంకా పెద్దగా గ్రాండ్గా అయితే మేమైతే చేయదలుచుకోలేదు. ఇంకా హల్దీ డెకరేషన్ కూడా మేమే ముందు రోజు పూలు ఇవన్నీ తీసుకొచ్చి ముందు రోజు నైట్ మా ఫ్యామిలీ అంతా, మా పిన్ని వాళ్ళ పాపలు, మా బావగారు మొత్తం అందరు కలిసి కూర్చొని ఆ పూల డెకరేషను ఇవన్నీ అయితే మేమే చేసుకున్నాం. ఆ ఇత్తడి బిందెలు ఇవి కూడా మా ఇంటి పక్కన వాళ్ళవి వీళ్ళవి ఉంటే పెట్టుకున్నాం అనమాట. కొన్ని బయట పర్చేజ్ చేసుకుని, వెనక బ్యాక్ డ్రాప్స్ ఇలాంటివి బయట పర్చేజ్ చేసుకొని మిగతా మొత్తం ఇంట్లోనే మేమే డెకరేషన్ చేసుకున్నాం. యాక్చువల్గా ఈ డెకరేషన్ ఐటమ్స్ కూడా ఎక్కడ కొన్నాం, ఎలా కొన్నాం అనేది యాక్చువల్గా రిక్కీ దానప్పుడు కూడా తీసాము. సేమ్ షాప్లో కొన్నాం అనమాట. దాని మీద కూడా ఫుల్ వీడియో అయితే మన ఛానల్లో అయితే ఉంది. ఫోటోగ్రాఫర్ వచ్చేలోపు కంచెంచర్ల బావగారు ఫ్రెండ్ అనమాట. ఆ డ్రోన్ షాట్ కూడా తీపిచ్చాము. పెళ్ళి అయితే సింపుల్గా చేసుకున్నాం కానీ రిసెప్షన్ అయితే చేసుకున్నాం అనమాట. మొత్తం సుమారు 5 రోజులు పెళ్ళిలాగా అయింది నాది. ఇంకా యాక్చువల్గా ఇది వెడ్డింగ్ ప్రోమో లాగా అనమాట, హల్దీ ప్రోమో. హల్దీకి మ్యారేజ్ సపరేట్, రిసెప్షన్ సపరేట్, అన్నిటికీ ఇట్లా ఫుల్ వీడియోస్తో పాటు చిన్న ప్రోమోస్ కూడా చేశారనమాట. ఇప్పుడు ఎంత ట్రెండింగ్ అయిపోయింది కదా, వాటికి సపరేట్ షూట్స్ సపరేట్గా. ఇది మేమైతే ప్రత్యేకంగా పర్సనల్ షూట్స్ అయితే ఏం తీసుకోవాలి, జస్ట్ మామూలుగా జనరల్గా పెళ్ళి వీడియోస్ తీసే వాళ్ళతో తీసాము అనమాట. కాకపోతే వాళ్ళు కొంచెం ప్రొఫెషనల్గా అట్లా మంచిగా తీశారు. మాకైతే ఇంక ఇట్లా పెన్ డ్రైవ్లో చేసి ఇచ్చారనమాట. ఇప్పుడు క్యాసెట్లు కూడా లేవు కదా, పెన్ డ్రైవ్సే కదా మొత్తం అట్లా. యాక్చువల్గా ఇది వీడియో సాంగ్ కూడా బాగుందన్నమాట బ్యాక్గ్రౌండ్, కానీ ఎందుకు పెట్టట్లేదంటే మళ్ళీ కాపీ రైట్స్ పడతాయేమో అని చెప్పి అయితే పెట్టట్లేదు. యాక్చువల్గా ఇప్పుడు ఈ హల్దీ వీడియో కూడా పెట్టడానికి మెయిన్ కారణం ఏంటంటే, మొన్న ఒకళ్ళిద్దరు మెసేజ్ కూడా చేశారు, మీ పెళ్లి వీడియోస్, మీ పెళ్లి ఫొటోస్ అలాంటివి ఏమైనా పెట్టచ్చు కదా, మేము కూడా చూస్తాం కదా అని అయితే చెప్పారు. అందుకే ఇదైతే పెట్టాను. రేపు వచ్చే వ్లాగ్లో కూడా అయిపోయింది కాబట్టి మీ మ్యారేజ్ వ్లాగ్ అయితే ఏమి తీయలేదనమాట. మ్యారేజ్కి వ్లాగ్లో ఏమీ పెట్టలేదు ప్రోమో. నెక్స్ట్ టైం కంపల్సరీ. ఇప్పుడు బాగా బిజీ ఏంటంటే మేము ఈ హడావిడిలో ఉన్నాం, తిరుపతి వెళ్తున్నాం, మీ అందరికీ తెలిసిందే కదా. ఆ వీడియోస్ ఎడిటింగ్, నెక్స్ట్ హైదరాబాద్లో టూర్కి వెళ్ళొచ్చిన వీడియోస్ ఎడిటింగ్, ఎంత వీటి పనిలో ఉండి అది తీయటం అయితే మర్చిపోయాను. ఎట్లా చెప్తున్నాను అంటే, ముందే యాక్చువల్గా ఈ వీడియో తీసిన 1 week ఏమో డబ్బింగ్ అయితే చెప్తున్నాను అనమాట దీనికి. అటు నుంచి వచ్చిన తర్వాత ప్రశాంతంగా మళ్ళీ ఒక రోజు అయితే కంపల్సరీ రిసెప్షన్ ప్రోమో పెళ్లి ప్రోమో ఇవి కూడా అయితే కంపల్సరీ అయితే చూపిస్తాను. ఇంకా రేపైతే పెసరట్లు వేద్దామని పెసలు అయితే నానబెట్టాను. రేపైతే మ్యారేజ్ డే కదా, రెగ్యులర్గా లాగా ఇడ్లీ, దోశ, ఉప్మా చేయొద్దని మా ఆయన అన్నారనమాట. సర్లే పెసరట్టుకు పోయమంటే ఇంకా ఆయన అదే పోసాను. ఎందుకు నవ్వుతున్నావు? పెసర దోశ. అవును, అంటే మినపట్లోని రెగ్యులర్గా తినేది మినపట్లు కాబట్టి మినపట్లు వద్దు, పెసరట్లు ఏమని అడిగారని ఇంకా అదే పోసాను. ఇంక ఈ పూట డిన్నర్ కూడా తినేసాం. ఇడ్లీ పిండి ఉంటే ఇడ్లీ వేసుకొని తినేసాం అనమాట. ఇంకా రిక్కీ అయితే పడుకుంటూ పోయాడు, ఎందుకో మళ్ళీ ఇవాళ స్టార్ట్ ఏడుస్తూనే ఉన్నాడు. ఇంకా అట్లా పడుకోబెట్టాను, కాసేపు పడుకుంటే ఫ్రీ అవుతాడులే అని.
ఇంకా హల్దీ వీడియో కూడా వీళ్ళు అయితే మంచిగా తీర్చుకున్నారు, అంటే వాళ్ళు ఊరోళ్ళే, సో వాళ్ళకి తీశారు. నాకు కూడా వచ్చారులే కానీ జస్ట్ ఫొటోస్, మేమేమో అంత ఘనంగా డెకరేషన్ అయ్యి ఏం చేయలేదు. పైగా చిన్న క్లిప్స్ అయితే తీశారులే కానీ అవి మళ్ళీ మిస్ అయినట్టున్నాయి, అంత మంచిగా కూడా అనిపించలేదు. ఇంకా ఫొటోస్ అయితే ఉన్నాయి, ఈసారి ఊరు వెళ్ళినప్పుడు అయితే ఫొటోస్ కూడా చూపిస్తాను. నాకు టైముని బట్టి, అంటే మా ఆయన ఉన్నప్పుడే చెప్తా మ్యాక్సిమం, ఎందుకంటే ఆయన ఫీలింగ్స్ కూడా చెప్తారు కదా అన్నట్టు, అంటే నా మీద సెటైర్లు వేస్తారు కదా, అలాంటివి వింటే బాగుంటుంది. అందుకని ఆయన ఉన్నప్పుడే ఆ ఫొటోస్ అయితే చూపిస్తాను. ఇంకా అది సంగతులు ఇవాళకైతే. యాక్చువల్లీ రేపు తిరుపతమ్మ గుళ్ళో కళ్యాణం అయితే జరుగుతుంది. దానికి సంబంధించి మా ఊర్లో అంటే మా స్ట్రీట్లోనే భజన అయితే చేస్తున్నారు, కానీ ఇంకా అక్కడే ఉన్నారనమాట అత్తయ్య గారు మావయ్య గారు. సో ఫోన్ కూడా ఇవాళ సాయంత్రం నుండి సరిగ్గా మాట్లాడలేదు, రోజు నైట్ ఫోన్ చేసే పడుకుంటా, కానీ ఇప్పుడు చేసిన అక్కడే ఉన్నట్టున్నారు. ఫుల్ సౌండ్ పెడతారనమాట, ఇంకా వినిపించట్లేదు అనుకుంటా. వీళ్ళని బట్టి చేస్తాను మెసేజ్ పెట్టారు, ఇంకా అందుకనే సైలెంట్గా ఉన్నాము. ఇంకా మామూలుగా ఊర్లో ఉండుంటే వెళ్ళే వాళ్ళం, ఇంక ఇప్పుడైతే ఇక్కడ ఉన్నాం కాబట్టి ఇంక ఆప్షన్ లేదు. అంటే వెళ్ళొచ్చులే కానీ చెప్పా కదా తిరుపతి ప్లాన్ మళ్ళీ 10 రోజులు ఉందని చెప్పి ఇప్పుడు వెళ్ళి అప్పుడు వెళ్ళాలంటే మళ్ళీ ఇబ్బంది, ఏముందిలే అన్నట్టు ఇంక ఊరుకున్నాము. కాకపోతే అక్కడ వీడియోలు మాత్రం తీసి పంపిస్తాను, మీ వ్లాగ్లో పెట్టుకో అని చెప్పారు అత్తయ్య గారు వాళ్ళు. ఇంకా ఇవి వస్తే మాత్రం కన్ఫర్మ్ యాడ్ చేస్తాను, ఒక 2-3 బిట్స్ అయినా. ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. అంతకంటే ముందు మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, అలానే ప్రీవియస్ వీడియోస్ కూడా చూసేయండి. బాయ్ బాయ్.